అని పెళ్ళ చేతులు తన్నులు తిన్నారా? నేను నీ బట్టలు ఉతికేదా? అర్థం మీద నువ్వు కట్టారాను బండి కూడా ఇరా వెళ్ళి గుంజి పువ్వు అని ఊది ఒక్కసారి రామని తీసుకురామని తీసుకొస్తా కానీ నీ కొట్లు గుంజేది ఏం చెప్తున్నా? ఏమన్నా మట్టి గారిపోతుంటేనో సరి చేసుకున్నాను వచ్చా. ఏంది ఏం పని మీద వచ్చా? ఏం లేదు మా భార్య అలిగిలింది. ఇంత పని ఉండి వచ్చా. నీ భార్య అరిగెళ్తే నాతో ఏం పని ఉంది నీకు? ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా చెడిపోయింది. చెడిపోయితే బట్టలను అండర్వేర్లు అవన్నీ ఉతకాలి, ఉతుకుతామని నెచ్చా. ఎవరు నేనా? నేను నీ బట్టలు ఉతికేదా? అర్థం మీద నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? ఇట్లా వాషింగ్ మిషన్ చెడిపోయింది, డబ్బులు. వాషింగ్ మిషన్ చెడిపోతే నీకు కూడా నేర్పుంచేది ఎదవ రాయాలా? మా కొడుకు నువ్వు డబ్బులు ఎవరు దేవుడు ఆడుకోవాలి కానీ నన్ను వచ్చి వాషింగ్ మిషన్ చెడిపోయింది కడ్డాయిలు గుంజు బన్నీలు గుంజు అంటే కడ్డాయిలు బన్నీలకు వస్తానికి వచ్చానండి నేను. నువ్వు ఇచ్చే డబ్బులు ఏం డబ్బులు? నువ్వు ఇచ్చే డబ్బులా? మాకు కాపాడది ఏంటి? నువ్వు ఇచ్చే డబ్బులా? వాషింగ్ మిషన్ చెడిపోయింది ఇంట్లో. పొద్దు మీద దాంతో ఎక్స్ట్రాలు తెంగావంటే అరే హెల మాకు సంచిలో కూడా పెట్టుకొచ్చా. ఏంది నువ్వు సంచిలో పెట్టుకొచ్చేది? కడ్డాయిల్లోనో బన్నీలు కొంతమంది ఏందిరా? వాషింగ్ మిషన్ చెడిపోతే బాగు చేయించుకోవచ్చు. అరుచుకుంటావేంది? ఎప్పుడు కొస్తానన్నాడు రా? నీకు నేను కొస్తానని చెప్పారా? వస్తా అనలేదు, వెళ్తాం మనిషి కనపడ్డామని తీసుకొచ్చా. నేను గుంజేది నీ కూడా నేను గుంజేదా? కడ్డాయిరాను బన్నీ కూడా ఇరా వెళ్ళి గుంజి పువ్వు అని ఊది ఇత్తు సాయంత్రం తీసుకొస్తాను నీకు దొడుగుతా. నోరు మూసుకొని ఏం తడగొద్దు, ఏం చేయొద్దు. ఎగస్ట్రాలు తేకుండా వెళ్ళి ఒకడికి ఉతుకురా సార్. నాకు ఏంది నీ కూడా నేను గుంజేదా? డబ్బులు ఇస్తాను. నేను గుంజుకోవడం అన్నది మాత్రం నీ కూడా నేను గుంజేదా? డబ్బులు ఇస్తా ఊరు నువ్వు ఇచ్చే డబ్బులు నువ్వు మర్యాద ఒకటి దెంగుతావు లేదా దెంగమంట గోగ పెట్టించి జీవితంతో ఆడుకుంటావా? పడతాయింది మనిషి. పాపాడికి ఏం చేస్తారా? ఇదేందు నువ్వు మంచి మాట అన్నాడు. పాపాడికి ఏం చేస్తారు? అది కాదు పాప ఇదిగో చూడు భార్య అలిగిలింది, నీ భార్య అలిగిలింది, నీ గుడ్డ నువ్వు ఉతుకుంటున్నావు లేదా? నీ భార్య అలిగిలితే నీ గుడ్డలు నేను గుంజేదా? నా భార్య అలిగిలింది నేను గుంజుకుంటా. నీకులాగా ఒళ్ళు బరువుగా కొనను నేను. ఇప్పుడు నాకు ఇంకో ఆఫీస్కి వెళ్ళాలి, టైం గుంజుకోలేకపోతే మానుకు తెంగరా. నీ గుడ్డలు ఎవడు గుంజుతాడు? వాషింగ్ మిషన్ చెడిపోయింది ఇంట్లో. ఇప్పుడు నీ భార్య ఎందుకు అలిగెళ్ళింది? ఎందుకు ఏదో చిన్న మాట అన్నా అలిగెళ్ళింది. నువ్వు ఇప్పుడు బేవర్సనాలు కాబట్టి అలిగెళ్ళింది. ఇంకొకళ్ళు అయితే అలిగెళ్ళరుగా. ఇగో కడ్డాయిలు ఎన్ని సంచులు పెట్టుకో. అదేరా నువ్వు మగోడు వచ్చి గుడ్ల కొంతమంటావంటే ఇంకా అమ్మని ఎంత టార్చర్ పెట్టుంటావో. అమ్మని బాగా చూసుకుంటే వెళ్ళదుగా. గుడ్లు గుంజేదిగా. దాని కాదు చిన్న మాట కాడ ఏదో ఆడుచుకుంటా ఉంటారు. చిన్న మాట కాదు పాడి కాదు. నీ మాట అర్థమవుతుంది. నువ్వు ఏదని ఉంటావు తేలిపోయింది. అయ్యేం కాదు. ఇగో 4 కడ్డాయిలను 4 బండిలు. 4 కడ్డాయిలు కాదు 5 కడ్డాయిలు కాదు. నువ్వు ఒకటి దింగా నుంచి నీ కడ్డాయిలు నేను గుంజేది ఏందిరా? ఏది నీ వ్యవహారం ఏంది? ఏది నీ కడ్డాయిలు నేను గుంజేది ఏంది? వచ్చి పని మాలు వచ్చి ఎందుకు ఏదో పని ఉందన్నట్టు వెనక ఏదైనా పని మీద పిలుస్తున్నావు అనుకుంటున్నా. అంత బొంగు తీసుకొచ్చేది కొడతాయి కదా. కొడతాం కాదు బ్యాంకితో పగిలిపోద్దిక. డబ్బులు ఎంత కావాలి చూడు నువ్వు. నీ కడ్డాయిలు నేను గుంజేదా? లవడాగానే డబ్బులు ఎంత కావాలి చెప్పు. నీకు ఏంది ఏంది నువ్వు ఇచ్చే డబ్బులా? వాషింగ్ మిషన్ చెడిపోయింది ఇంట్లో, అందుకు చెడిపోయి బాగా చేసుకోరా. ఎవరిని అడుగుతున్నాడు వచ్చి? సరే ఇప్పుడు ఇదిగో నాకు తొందర లేదు, 4 రోజులకైనా ఉత్తుకొని ఎత్తురా. 4 రోజులకు ఎత్తుకుంటే రాకుండా నేనే గుంజుకొని అయితే. ఇప్పుడు మీ భార్య అలిగేళ్ళప్పుడు నీ గుడ్డలు ఉత్తుకుంటా. నా భార్య అలిగేలదు. నేను నీకులాగా ఏదో వెళ్ళింది. అది కాదు నేను నీకులాగా సైకో ఉండరా. ఇగో వాసన అట్లా వాసన ఎప్పుడు కొట్టయ్యా? ఎప్పుడు కొట్టలయ్యి తీసుకొచ్చి మా కానీ పెడుతున్నా. ఏ నువ్వు తింటా పన్నీలే ఉంది. ఏ వంట రా నీ కూడా నేర్పించేది నా కాడ తీసుకొచ్చి కొట్టమంటావు. అది కాదు ఏంది నీ ఎవరు ఏంది? బట్టలు లేక ఇదిగో షార్ట్ వేసుకో. షార్ట్ మీద తిరుగుతున్నా. షార్ట్ వేసుకు తిరుగు లేకుండా లేదు. నువ్వు వచ్చి నీ కూడా నేర్పించేది ఏందిరా కాయాలని? కోపడు మగరా. కోపడేది ఏందిరా? గుట్ల కొంతమంది కోపడద్దు అంటావేంది? కోపడకుండా ఎట్టుంటారు కాదురా? కాదు ఇప్పుడు నీ గుడ్డలు నేను గుంచుతానా? నేను గుంచేది మా గుడిని. అదే నీ భార్య నువ్వు బాగా చూసుకుంటే వెళ్ళదుగా. వాషింగ్ మిషన్ చెడిపోయినా వాన వచ్చినా తుఫాను వచ్చినా శుభ్రం గుర్తికి ఆరేసేదిగా. ఆ అమ్మని ఏదైనా చేసుకుంటే సైకో నాయుడు ఉంటేనే ఆడపిల్లలు అలిగి వెళ్తుంది. అలిగెళ్ళరు యాదవ నాయుడు
అలిగి వెళ్తే వెళ్ళింది కానీ అలిగి వెళ్తే వెళ్ళింది అనుకో. ఇప్పుడు నువ్వు వచ్చి నా కాడ బజ్జీలు ఆడుతున్నావు. ఆ మాట ఏంది వెళ్ళి ఆ అమ్మాయిని బజ్జీలాడు అమ్మ, ఆ మాట ఏంది వెళ్ళి ఆ అమ్మాయిని బజ్జీలాడు అమ్మ రమ్మ ఏముంది తాత ఏమన్నట్టు వచ్చిద్దిగా. చక్క కోట్ల పాటలు గుంజిద్ది అంటుల్లో అన్నం ముద్ద అన్నం పెట్టిద్ది. దీనికి అమ్మ తిరగొచ్చుగా, ఎద్దు తిరిగినట్టు నువ్వు. ఇగో అట వెళ్ళి అలిగి వెళ్ళింది, నేను వెళ్ళి తీసుకురా, నాకు అవసరం లేదు. నీకు అవసరం లేదా? నీకు అవసరం లేదా? నీకు అవసరం లేనప్పుడు ఎందుకు చేసుకున్నావురా? అది కాదు. ఎందుకు చేసుకున్నావురా? ఏదో నీకు అవసరం లేనప్పుడు ఎందుకు? ఇగో ఎన్ని మాటలు ఉతితే పని అయిపోద్ది కదా. ఓరా నీ గొడ్లు పొందాల్సిన నాకు అవసరం లేదు. ఏంది ఓ వెళ్ళి మీ భార్యని బదిలాడి తెచ్చుకో. గుంజిద్ది వాషింగ్ మిషన్ చెడిపోయిన ఆడ మనిషి ఉందనుకో, అది ఒక బలం. ఆడ మనిషి ఉందనుకో, అది ఒక బలం. ఇంట్లో అన్ని పనులు చేసిద్ది. నువ్వు అమ్మ దూడ తిన్న దీని చాటు కాకపోతే గొడ్లు పర్వాలా. ఆడపిల్లని ఊరికి పంపించి ఉన్న గొడ్లు ఉండమంటే ఎవడు కూర్చుంటాడు నీకు? ఇగో ఇచ్చిరాయాలని వీటికి అవసరం అయితే సెంటు కూడా కొట్టుకొస్తా. చెంట అసలు నీ గొడ్లు లేకుండా నువ్వు చెండు కాకపోతే ఏదో కొట్టుకొచ్చుకోరా స్వామి. వాసన రాకుండా నీ గుంజేటప్పుడు వాసన రాకుండా సెంటు మొఖం మీద పెట్ట మాకు వాసన వస్తే ఎప్పుడు కొట్టలు రయ్యా. ఏమి 4 బండిలు వాన దడిచినట్టుండే ఎలిగి తెచ్చిన వాసన వస్తే పాపడు మాకు కాపాడేది గబ్బు తెంగుతుందిరా బాబాయ్. వాళ్ళ గారికి చండాల వాసన వస్తున్నాయి. వాన కూడా పడుతుంది. రా నా మాట ఒరే నేను పని చేసుకుంటున్నాను. నా మాట నీకు అవసరమైతే ఆ అమ్మాయి కాడికి నేను బడ్జెట్ తీసుకొస్తా. నీకు అవసరమైతే ఆ అమ్మాయి కాడికి నేను బడ్జెట్ తీసుకొస్తా. అమ్మా ఆడి అదమాయాలు ఆడి ఏమనంటే నేను చెబుతాను. ఏంది ఒక్కసారి రామని తీసుకొస్తా. కానీ నీ కొట్లు ఎంగుంచేది అంటారా? ఏంది నువ్వు తీసుకొచ్చేది? నీ కొట్లు ఎంగుంచేది రాడింగ్ లాగాలని. పెళ్ళం చేతులు తన్నులు తినేవాడు మొహం నువ్వును. అంటే పెళ్ళం చేతులు తన్నులు తిన్నారా? అట్లా నీ మొహం చూస్తే నీ గొడ్ల ముంచేనా పెళ్ళం చేతులు తన్నులు తిన్నా? ఎవడు నువ్వా? పెళ్ళం చేతులు తన్నులు పిచ్చావు పైకిలి పోద్దాం మాకు. ఎవడు నువ్వు? గొడ్ల కొంచెం నీయా ఆడింగల్ నావేయాలనే నీ బోటోళ్ళు చేత ఉతికేస్తా. నా బోటోల చేత ఉతుతారంట. ఎవరు నీకు కమ్మనాసం చిప్పు పిచ్చి ఎవరు లేకపో ఎవడు నువ్వు? వచ్చానాయాల ఎగస్టాలు లేంగుతున్నావు.